బాధపడుకోవడం వల్ల నీ బాధ తగ్గదు అని నాకు తెలుసు. మనకు కావాల్సిన వాళ్ళు పోయినప్పుడు మనం వాళ్ళతో పోషించిన పాత్ర కూడా చనిపోతుంది. ఆ విషయం మన బ్రెయిన్కి తెలియక, ఆ పాత్ర బయటికి రాక లోపల కలిగేదే బాధ. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎంతటి బాధకైనా టైం ఏమిటస్. కొన్నాళ్ళు ఈ ఎక్స్పెరిమెంటు, ఈ గొడవలన్నీ మర్చిపో, అంత నార్మల్ అయిపోతుంది. లేదు సార్, మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం. కన్నా బాధ అంతా ఒకటే సార్. లీలు నాకు చాలా ఇచ్చింది, కానీ నేనేమీ ఇవ్వలేకపోయా. ఆఖరికి తను పోయేటప్పుడు కూడా తన దగ్గర లేను. నేను చాలా సెల్ఫిష్ కదా సార్. లైఫ్లో ఏవి మనం అనుకున్నట్టు జరగవు మిగిల్. టేక్ రెస్ట్. ఎందుకు ఇలా చీకట్లో కూర్చున్నారు? సారు, రావు సారు, సారు, రావు సారు, సారు, సార్. ఏమైంది శంకరా? సారు, అక్కడ పుండిన గోదాం మొత్తం కాలిపోతుంది సారు. ఇదంతా మిగిలి చేశాడని అక్కడ పెద్ద గొడవ అవుతుంది. మీరు ఒకసారి నాతో రండి సారు. మిగిలిన కూడా ఆడి తలకి తిమ్మిరెక్కినట్టుంది. ఇది కొత్త డ్రామా సార్. ఆడు కోవడానికి ఆడే నిప్పండించుకుని ఇదంతా చేస్తున్నాడు. ఈరోజు పెద్ద గొడవ అయింది కదా. శంకరా, ఓయ్ శంకరా, పదండి సార్. అసలు ఏం జరిగిందో తెలియదు గాని శంకర్ మాత్రం మిగేల్ని చూసి భయపడ్డాడు. ప్రెషర్ ఇస్ నార్మల్. కరెక్ట్. గుడ్. ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి బయటకు వచ్చాక ఇది నువ్వు వేసుకోకూడదు. గుర్తుపెట్టుకో. హ్యాపీ జర్నీ. ఆల్ ద బెస్ట్. మిగల్, ఎక్స్పెరిమెంట్ ద్వారా తేజ ఎక్స్పీరియన్స్ అయ్యే మొదటి వ్యక్తివి నువ్వే. చాలు చాలు, వెల్ రీడింగ్ తీసుకో. ఆల్ సిస్టమ్స్ ఆర్ ఆన్ స్టాండ్ బై సార్. వాడు ఇంట్లోనే ఉంటారా? ఈ రోజు వాడు అంత చూద్దాం పదరా.